Hello everyone, I am Dr. Abdul Rashid, cataract, LASIK and squint surgeon. ఈ వీడియోలో మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం. క్యాటరాక్ట్ సర్జరీ ఎమర్జెన్సీ ఎప్పుడు ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. అంటే నార్మల్గా మనం క్యాటరాక్ట్ సర్జరీ అడ్వైజ్ చేసినప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయించుకోండి అని చెప్తాము. 1 month, 2 months టైం తీసుకొని పీపుల్ గెట్ ఇట్ డన్ యాజ్ పర్ దేర్ కన్వీనియన్స్. కానీ కొన్ని సందర్భాలలో దేర్ ఆర్ సర్టన్ టైమ్స్ వెన్ ఇట్ బికమ్స్ అన్ ఎమర్జెన్సీ. అది ఎప్పుడవుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. మన అందరికీ తెలిసినట్టు క్యాటరాక్ట్ అంటే మన కంట్లో ఒక లెన్స్ ఉంటుంది, న్యాచురల్ లెన్స్ ఉంటుంది. అది విత్ ఏజ్ హేజీ అయిపోతే, లైట్ సరిగా పాస్ అవ్వకపోతే దాన్ని మనం క్యాటరాక్ట్ అంటాం. క్యాటరాక్ట్లో ఆ క్యాటరాక్ట్ తీసేసి, క్యాటరాక్ట్ సర్జరీలో క్యాటరాక్ట్ తీసేసి లెన్స్ ఇంప్లాంటేషన్ చేస్తాము అండ్ దెన్ ద విజన్ బికమ్స్ క్లియర్. ఇలాగే ఈ క్యాటరాక్ట్ సర్జరీ కరెక్ట్ టైంకి చేయించకపోతే ఆ క్యాటరాక్ట్ అనేది ముదిరిపోతుంది. కంప్లీట్లీ ఇట్ బికమ్స్ మెచ్యూర్ క్యాటరాక్ట్. ఆ మెచ్యూర్ క్యాటరాక్ట్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ గోస్ టు హైపర్ మెచ్యూర్ స్టేజ్. హైపర్ మెచ్యూర్ స్టేజ్లో వెళ్ళినప్పుడు ఏంటంటే 2 ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేంటంటే ఫేకోలిటిక్ గ్లకోమా కానీ ఫేకోమార్ఫిక్ గ్లకోమా కానీ అవుతుంది. ఫేకోలిటిక్ గ్లకోమాలో ఏమవుతుంది అంటే ముదిరిపోయిన క్యాటరాక్ట్ ఆ లెన్స్ బ్యాగ్ నుంచి ఆ క్యాటరాక్ట్ మెటీరియల్ మన ఐ లోపల లీక్ అవుతుంది. ఆ లీక్ అవ్వడం వల్ల ఆ లీక్ అయ్యి మన ఐ లోపల బయటికి వస్తే దానికి రియాక్షన్ డెవలప్ అవుతుంది. అవర్ ఐ రియాక్ట్స్ టు ఇట్. అప్పుడు ఏంటంటే మన కంట్లో వాపు రావడం, రెడ్ అవ్వడం, దానివల్ల ప్రెషర్ పెరగడం అండ్ పెయిన్ రావడం ఇదంతా జరుగుతుంది. దీన్ని మనం ఫేకోలిటిక్ గ్లకోమా అంటాం. సో ఈ రియాక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే మన ఐ రెడ్ అయిపోవడం, ప్రెషర్ పెరగడం వల్ల పెయిన్ రావడం, ఈ సిమ్టమ్స్తో పేషెంట్ కమ్స్ టు ద హాస్పిటల్. సో ఈ సిమ్టమ్స్తో ఎప్పుడైతే వస్తారో ఆ టైంలో మనము క్యాటరాక్ట్ సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. ఇమీడియట్గా చేయము. వి గివ్ సమ్ మెడికేషన్, స్టిరాయిడ్స్ ఇస్తాము, ప్రెషర్ తగ్గించడానికి మెడికేషన్ ఇచ్చి ప్రెషర్ మేనేజ్ చేస్తాము. దెన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ విత్ ఇన్ అ డే ఆర్ 2 వీ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ క్యాటరాక్ట్. క్యాటరాక్ట్ సర్జరీ చేసి లెన్స్ ఇంప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ సిచ్యువేషన్లో మనం క్యాటరాక్ట్ సర్జరీ చేస్తుంది కేవలం ప్రైమరీ రీజన్ ఫర్ క్యాటరాక్ట్ సర్జరీ ఈజ్ ఆ పెయిన్ని, ఆ రెడ్నెస్ని, ఆ రియాక్షన్ని తగ్గించడానికి, పేషెంట్కి ఉన్న ఈ డిస్కంఫర్ట్ని రిలీవ్ చేయడానికి క్యాటరాక్ట్ సర్జరీ చేస్తాము. సెకండరీ ఆ క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత విజన్ ఎంతవరకు వస్తుంది అనేది దాని గ్యారంటీ మనం ఇవ్వలేము. ఎందుకంటే ఈ ప్రెషర్ పెరగడం వల్ల వెనకాల ఎంతవరకు ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయిందో వీ కెనాట్ సీ. సో ఇఫ్ ద ఆప్టిక్ నర్వ్ ఈజ్ గుడ్ ఇనఫ్ విజన్ అనేది వస్తుంది. లేదు కాంప్రమైజ్ అయితే విజన్ తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సిమిలర్లీ క్యాటరాక్ట్ మెచ్యూర్ అయిపోయినప్పుడు ఏంటంటే ఇంకో ప్రాబ్లం ఏం రావచ్చు అంటే ఫేకోమార్ఫిక్ గ్లకోమా అంటాం. ఇందులో ఏంటంటే క్యాటరాక్ట్ మెటీరియల్ ఉన్న పార్టికల్స్ బయట లీక్ అవ్వవు, బట్ ఆ క్యాటరాక్ట్ ఎక్కువ ముదిరిపోవడం వల్ల, ఉబ్బడం వల్ల, స్వెల్ అవ్వడం వల్ల మన ఐలో ఉన్న వాటర్ బయటికి డ్రైన్ అవ్వకుండా ఆ ఛానల్స్ని బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసినప్పుడు ఐలో ప్రెషర్ పెరుగుతుంది అండ్ ఆ పెరగడం వల్ల చాలా పెయిన్ రావడం, వామిటింగ్ సెన్సేషన్, ఐ పెయిన్, హెడేక్ అండ్ రెడ్నెస్తో ప్రెజెంట్ చేస్తారు. ఇందులో కూడా ద మేనేజ్మెంట్ ఈజ్ సిమిలర్ ఆన్ ద సేమ్ లైన్స్. ఫస్ట్ ప్రెషర్ తగ్గించడానికి మెడికేషన్స్ ఇస్తాము. కొన్ని ఐవీ మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం పడుతుంది. ప్రెషర్ తగ్గాక అప్పుడు దెన్ వీ టేకప్ ఫర్ ద సర్జరీ ఇన్ అన్ ఎమర్జెన్సీ బేసిస్. అప్పుడు సర్జరీ ఇక్కడ కూడా సర్జరీ చేయడం ఏంటంటే ఫస్ట్ ప్రైమరీ ఎయిమ్ ఏంటంటే ప్రెషర్ తగ్గించడానికి, పెయిన్ తగ్గించడానికి సర్జరీ చేస్తాము. అండ్ ఒకవేళ ఆప్టిక్ నర్వ్ ఈజ్ హెల్దీ దెన్ ద విజన్ కమ్స్ బ్యాక్ నార్మల్లీ ఆర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విజన్ ఎంతో కొంత తగ్గుతుంది. సో దీస్ ఆర్ ద 2 కండిషన్స్ వేర్ క్యాటరాక్ట్ సర్జరీ ఒక ఎమర్జెన్సీ బేసిస్లో చేయాల్సిన అవసరం పడుతుంది. కానీ మీరు అర్థం చేసుకుంటే ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, మనము కరెక్ట్ టైంలో క్యాటరాక్ట్ సర్జరీ చేయించకుండా డిలే చేయడం వల్ల ఈ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనము ల్యాండ్ అవుతాము అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనకు క్యాటరాక్ట్ సర్జరీ చేయించాల్సిన అవసరం పడుతుంది. సో ది అడ్వైజ్ అండ్ సజెషన్ ఫ్రమ్ అ డాక్టర్ ఈజ్, ఎప్పుడైతే మీకు అడ్వైస్ చేస్తారో ఒక రైట్ టైంలో రైట్ ప్రొసీజర్, రైట్ క్యాటరాక్ట్ సర్జరీ బై అ రైట్ సర్జన్ చేయించుకుంటే ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో రాకుండా అండ్ విజన్ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు మీ కంటిని కాపాడుకోగలుగుతారు. I hope you find this video useful. Please share it with people who have cataract and considering the cataract surgery. Thank you.